డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. 2024 లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం తీవ్రమైన కసరత్తు చేస్తుంది. తెలంగాణలో విపరీతమైన పోటీ ఉంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య. బీజేపీ 400 సీట్లు టార్గెట్గా పెట్టుకొని తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుపొందాలని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తుంది. మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి, ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. జయప్రకాష్ రెడ్డి గారు, 2024 లోక్సభ ఎలక్షన్ ఇటు కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏం జరగబోతుంది? జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ బీజేపీ బలమైన రాజకీయ పోరాటం జరుగుతుంది. అందులో తెలంగాణలో కూడా ఉన్నటువంటి సీట్లలో వాళ్ళు అంటే కాంగ్రెస్ అంటే మొన్న స్టేట్ ఎలక్షన్ ఎన్నికల రిజల్ట్ తర్వాత ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కొన్ని బలమైన పార్లమెంట్ నియోజకవర్గాలు గతంలో 3 గెలిచినారు కదా, ఈసారి ఖచ్చితంగా 14 గెలవాలని ఎంటైర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ ముఖ్యమంత్రి సహా ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఖచ్చితంగా 14 సీట్లు గెలవాలి, కాంగ్రెస్కి గెలిపించుకోవాలి అని ఒక ఆలోచన మీద కసరత్తు చేస్తున్నారు. సరే, ఈ ఎన్నికల ప్రక్రియ, సీట్ల ప్రక్రియ అవన్నీ సిడబ్ల్యూసి వాళ్ళందరూ చూస్తుంటారు, జనరల్గా ఏఐసిసి నుంచి చూస్తారు. కానీ ఏదైతే ఏముంది మొత్తం మీద 14 సీట్లు ఎట్లా గెలవాలి, ఏ రకంగా గెలవాలి, బలమైన నియోజకవర్గాలు పార్లమెంట్లో ఉన్నాయి. ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్ సీఎం కూడా ఈ కోఆర్డినేషన్ సిస్టమ్ నడుస్తుంది. ఒక విశ్వాసం, నమ్మకం ఉంది. ఖచ్చితంగా 14 సీట్లు గెలుస్తామనే నమ్మకం అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంది. అంటే విముఖ పోటీ ఉంటుందా, ద్విముఖమైన పోటీ ఉంటుందా? అంటే వాస్తవంగా ముగ్గురు మధ్యలో పోటీ ఉంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఉంటాయి. కానీ సడన్గా ఏమైందంటే బీజేపీ మన బీఆర్ఎస్ బ్యాక్ అయింది. ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్, తర్వాత బీజేపీ ఉంటుంది. ఇప్పుడు చర్చ ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ బీజేపీ చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ అనేది థర్డ్ పోయింది. మళ్ళీ అది ఎందుకు మరి ఎక్కడ బీఆర్ఎస్ లోపం, రాజకీయ లోపం ఉందో తెలియదు. కానీ ఫస్ట్ కాంగ్రెస్, సెకండ్ బీఆర్ఎస్ పోటీలో ఉన్న ఒక చర్చ నుంచి సడన్గా వాళ్ళు తాడుకు పోవడం, కాంగ్రెస్ బీజేపీ చర్చలో రావడం, కాంగ్రెస్ బీజేపీ మధ్యలో పోటీ అనేది ప్రధానంగా తెలంగాణ పాలిటిక్స్లో జరుగుతున్న ఒక చర్చ, మీడియాలో చర్చ జరుగుతుంది. అది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు 10 ఏళ్ల పాటు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, తెలంగాణలో చాలా యాక్టివ్గా పనిచేశారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో చాలా సైలెంట్ అయిపోయింది, వీటి కారణం? సరే, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేని కష్టకాలంలో జగ్గారెడ్డిగా ఉన్నాడు అని మీరు అడిగిన ప్రశ్న చాలా నాకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసలు కష్టకాలంలో ఉండేటోళ్ళు కూడా కావాలి కదా. అసలు ఆ అవకాశం నాకే వచ్చినారు నా 9 ఏళ్ల కాలంలో. మరి ఈ గవర్నమెంట్ వచ్చే టైంలో లేకపోవడం అనేది ఒక ప్రశ్న, ఒక ఫీలింగ్ అడగడం జరుగుతుంది. నాకు అట్లా ఫీలింగ్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను ఫైటర్ని కాబట్టి ఈ ఓటమి నాకేమి ఇబ్బంది అనిపించింది. కాబట్టి నాకు మీరు ఇటీవల రేవంత్ రెడ్డి గారిని కలిసారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. మరి రేవంత్ రెడ్డి గారి గురించి మీకు ఏమైనా హామీ వచ్చిందా, క్యాబినెట్లో కానీ లేదంటే ఇంకొక పోస్ట్ కానీ ఏదైనా ఎమ్మెల్సీ గారు? నేను ఎక్స్పెక్టేషన్ లీడర్ కాదు, ఏదో జనరల్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కాబట్టి కలుస్తాం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కలిసినాం, కొంత విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడతాం. కానీ ఎక్స్పెక్టేషన్ పాలిటిక్స్ చేయలేదు. ఏదో మనం ఏదో నాకు అది కావాలి, ఇది కావాలి అంత నేను మరీ ఆ టైప్ పాలిటిక్స్లో ఇష్టం కూడా ఉండదు. కాబట్టి మేము పోటీ చేసినాము, ఫైట్ ఇచ్చినాము. అది ఎక్కడో కొంత మా కాన్షియస్లో ఎక్కడో కొంత మరి ఆ పబ్లిక్ ఎక్కడ వాళ్ళు మరి ఎందుకు మిస్ అయిందో ఆ అవకాశం అది అయిపోయిందండి. కాబట్టి మళ్ళా ఎక్స్పెక్టేషన్ ఏదో మనం అడగాలి, చెయ్యాలి,
ఆలోచన కూడా నాకు లేదు, ఉండదు కూడా, అంత అవసరం కూడా లేదు, అంత బలహీనం కూడా కాదు. హైకమాండ్ పోటీ చేయమంటే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? ఒకవేళ హైకమాండ్ ఆలోచన ఏమంటే హైకమాండ్ చెప్పినప్పుడు ఏదైనా చేయాల్సిందే కదా. గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు 2018లో ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు వెంకటరెడ్డి కూడా ఓడిపోయాడు. వెంకటరెడ్డి కూడా ఓడిపోయాడు 18లో. అప్పుడు అయినా సరే నెక్స్ట్ పార్లమెంట్ రాగానే రేవంత్ రెడ్డిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన ఎమ్మెల్యేగా ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కూడా ఎంపీగా పోమని చెప్పి ఇప్పుడు అధిష్టానం చెప్పింది కాబట్టి వాళ్ళు ముగ్గురు పోటీ చేశారు. అట్లేమన్నా ఆలోచనలో పిలిపి వస్తే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయొచ్చు ఒకవేళ హైకమాండ్ పోటీ చేయమంటే? మెదకే కదా. ఎందుకంటే నా సంగారెడ్డి కాన్షియన్స్ ఇచ్చేది మెదక్ పార్లమెంట్ కదా. అది కాకుండా చిత్రం ఏంటంటే ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ పూర్తి అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత, దాని తర్వాత మళ్ళీ 30 ఏళ్లలో మళ్ళీ కాంగ్రెస్ అక్కడ ఎంపీగా గెలవలేదు. ఇక దాని తర్వాత టీడీపీ రావడము, బీజేపీ రావడము, దాని తర్వాత తెలంగాణ ఉద్యమం పేరు మీద టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం, ఈ సుదీర్ఘమైన 30 ఏళ్ళ రాజకీయం మొత్తం కూడా ఎంపీలన్నీ ఆలస్యతే తిరిగినాయి. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్టుగా అయితే గతంలో ఎలాగా రేవంత్ రెడ్డికి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎంపీగా అవకాశం ఇచ్చారో ఆ తరహాలో ఈసారి కూడా మీరు కానీ లేదంటే మధు యాష్కి కానీ సీనియర్ లీడర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఈ ఎలక్షన్లో కొంత వెనకబడటం, మరి ఈ నేపథ్యంలో ఇలాంటి నేతలకి ఏమైనా ఇస్తే పార్టీ నుంచి అడ్డంకులు వచ్చే అవకాశాలు అంటే పార్టీలో స్టేట్ లెవెల్ దాంట్లో పెద్ద మనమే పోటీ నాకు ఇవ్వండి అని అడిగినప్పుడు మేము ఫీల్ కావాలి. అంటే మీ ఇలాంటి గెలుపు గుర్రాలు అంటే అసెంబ్లీలో పరిస్థితులు బట్టి ఓడిపోయినా పార్లమెంట్లో గెలవచ్చు కదా మీరు కానీ మధు యాష్కి కానీ ఇంకా కొంతమంది సీనియర్ లీడర్స్ ఉన్నారు కదా ఓడిపోయిన వాళ్ళు. ఎన్నోసార్లు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఓడిపోయారు. ఇక అసలు ఓసారి అది గెలిచే వ్యక్తి ఎట్లా ఓడిపోయిందని అనేక ప్రశ్నలు ఇవన్నీ ఉంటాయి. ఈ గెలుపుకి ఓటమికి మన కారణాలు చెప్పి ఉపయోగం లేదు, కానీ అది లాభం లేదు. ఇంకా పార్టీ అంటూ ఒక పార్టీ అంటే మీరు ఓడిపోవడం వెనకాల ఎవరైనా హస్తం ఉందంటారా? ఓడిపోయిన తర్వాత మనము ఈ చర్చ వేస్ట్ అసలు. మనము ఓటమే. ఇక శత్రువులు ఎక్కడైనా ఉంటారు కదా, ఎక్కడైనా ఉంటారు. ఎక్కడ ఓటమి అయినాక శత్రువుల గురించి మాట్లాడుకోవడం బెస్ట్. రేవంత్ రెడ్డికి మీకు మధ్య గ్యాప్ ఉందా, లేదంటే కొద్దిగా మిక్స్ అవుతున్నారా, మింగిల్ అయి ముందుకు వెళ్ళిపోతున్నారా? అసలు మీ మధ్య ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో? లేదు అసలు ఇక నేను మొదలే చెప్పినా మీకు, నేను జనరల్గా ఢిల్లీ వచ్చింది కూడా నేను పాలిటిక్స్ అంటే రాజకీయ ఏం లేదు, ఏం దాన్ని ఫ్రెండ్స్ అందరూ టూర్ అంటే ప్రోగ్రామ్ ఉందంటే టూర్ ప్రోగ్రామ్ వచ్చింది. యాక్చువల్గా ఢిల్లీకి వచ్చింది కూడా రాజకీయాలకు సంబంధించి ఎవరంతో రాలేదు. ఏం లేదు ఇక్కడ వచ్చింది, నేను విజిట్ కూడా ఏముంటుంది కదా. నేను ముందే మీకు చెప్పిన ఇంకేళ్ళు వద్దని చెప్పాను. 14 సీట్లు అని ఇప్పుడు బీజేపీ కూడా చెప్తుంది. 14 సీట్లు బీజేపీ కూడా 10-12 సీట్లు గెలుస్తూ ఉంటుంది. చాలా కాన్ఫిడెన్స్ బీజేపీ ఉంది. మరి కాంగ్రెస్ కూడా 14 సీట్లు అవకాశం ఉందా అన్ని సీట్లు గెలవడానికి? బీజేపీకి అంత లేదు. బీజేపీకి అనేది ఈ మధ్యలో 14 అని అంటున్నారు, కానీ కాంగ్రెస్ 14 గెలుస్తుంది అని అంటే ఇక్కడ సోర్స్ ఉంది కాంగ్రెస్కి తెలంగాణలో. తెలంగాణలో 14 గెలుపు. సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కదా, మా సీఎం రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ ఈ మధ్యలో ఒక్కొక్క పార్లమెంట్ గట్టిగా ఉన్నాయి కదా. ఇవన్నీ అక్కడ జీవన్ రెడ్డి గారు ఉన్నారు, పొన్నం రావు గారు, శ్రీధర్ బాబు గారు, ఈ మొత్తం నడుస్తుంది కదా. కాబట్టి 14 సీట్లు గట్టిగా ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అది 14 గెలిచే అవకాశం కూడా బలమైనటువంటి పరిస్థితి, లీడర్షిప్, ఓట్ బ్యాంక్, ఇప్పుడున్న గవర్నమెంట్ అవకాశం కాంగ్రెస్కే ఉంది. అయితే ఇప్పుడు బీజేపీ తన మొదటి లిస్టులోనే దాదాపుగా 9 మంది ఎంపీ అభ్యర్థులను ఎన్నుకుంది. కాంగ్రెస్ మాత్రం కేవలం 4 ఎంపీ అభ్యర్థులు మాత్రం సరిపెట్టింది. అంటే ఏంటి, కాంగ్రెస్లో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందుకని ఆగుతుందా అంటే అభ్యర్థులని ఎంపికలో?
ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కానీ మిగతా పార్టీ నుంచి కానీ దాని గురించి ఇంచుమించు అంతా కంప్లీట్ అయినట్టే, పెండింగ్ ఏం లేదు మన దగ్గర. ఇంచుమించు అన్ని సీట్లలో కంప్లీట్ అయినట్టే. ఒక ఖమ్మం ఒక్కటి ఇంకో రెండు ఆపినట్టున్నారు కానీ ఇంచుమించు అన్ని కంప్లీట్. ఖమ్మంతో పాటు ఇంకేం ఉంది సార్? భువనగిరి ఒకటి, మల్కాజ్గిరి. కాబట్టి ఇంచుమించు అన్ని ఫైనల్ చేసుకున్నట్టే. ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ కింద అట్లా అంచెల వారిగా విడుదల చేస్తున్నారు కాబట్టి అది ఏమి ఇబ్బంది లేదు. ఎవరి కోసమో తెలంగాణ లిస్ట్ ఆపేదైతే లేదు కాబట్టి వాళ్ళు కొంత మళ్ళీ హిందీ పార్టీల్లోనే కూడా చూస్తుంటారు కదా, అలా ఒకసారి క్యాస్ట్లో ఏమైనా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవి ఏమైనా మిస్ అయినారా ఏంది అని చూసుకుంటారు కదా, కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేదు. కాబట్టి క్లియర్గానే ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పాలిటిక్స్. ఎంపీ వ్యవహారంలో ఎలాంటి లోటుపాట్లు లేవు, అంత క్లియర్గా ఉంది. 14 సీట్లు ఎట్లానే గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఒక నిర్ణయంలో సీఎం రేవంత్ రావు పాటు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? మన పరిధిలో లేని వ్యవహారం క్యాబినెట్ విషయంలో, అది నా పరిధిలో లేదు. యాజ్ ఎ సీనియర్ లీడర్గా ఇప్పటికి తక్కువ మంది మాత్రమే మంత్రులు ఉన్నారు మీ క్యాబినెట్లో. అయినా సరే నా పరిధిలో మాట కాబట్టి మాట్లాడుతున్నాను. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఆహ్వానిస్తే క్యాబినెట్లోకి ఒక ఎమ్మెల్సీ, అంటే మీకు ఎమ్మెల్సీ ఇచ్చే ఆహ్వానిస్తే హైకమాండ్ చెప్తే దేనికైనా పిలుస్తారు. దాని మీద ఎలాంటి కామెంట్స్ లేవు. ఇక ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో దాదాపుగా 14 లోక్సభ సీట్లు కైవసం చేసుకుంటుందని చెప్పేసి మాస్ లీడర్ తూర్పు జయప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. అయితే హైకమాండ్ కానీ కంటెస్ట్ చేయమని చెప్తే మాత్రం తాను ఎక్కడి నుంచే కంటెస్ట్ చేస్తాం, ముఖ్యంగా మెదక్ లోక్సభ నుంచి స్థానానికి కంటెస్ట్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా జయప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.